హాయ్ ట్రావెలింగ్ పీపుల్. ఈరోజు మనం ఏంటిదంటే కన్యాకుమారి ఇన్ తమిళనాడు నుంచి శ్రీమాత్రే వైష్ణోదేవి కట్ర వెళ్ళే హింసాగర్ ఎక్స్ప్రెస్ గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. కన్యాకుమారి ఇన్ తమిళనాడు, శ్రీమాత్రే వైష్ణోదేవి కట్ర ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫ్రెండ్స్, ఇది కన్యాకుమారి నుంచి శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రకు శుక్రవారం రోజు మాత్రమే ప్రయాణిస్తుంది. కన్యాకుమారిలో శుక్రవారం రోజైతే ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16317 16317. మళ్ళీ శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రా నుంచి సోమవారం రోజు బయలుదేరుతుంది ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16318. 163 డేటా అయిపోతుంది, అందుకే మెసేజ్లు వస్తున్నాయి. వయా స్టేషన్స్ కాదు, స్టేట్స్: తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఇంకా హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫ్రెండ్స్, ఇది వయా స్టేషన్స్ చూసారు కదా. వయా స్టేషన్స్ వచ్చేసి 511 స్టేషన్స్, కానీ ఈ ట్రైన్ ఆపే స్టేషన్స్ మాత్రం 65 స్టేషన్స్ మాత్రమే. 4 రోజుల ప్రయాణం, 3790 కిలోమీటర్లు. శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రాల స్టార్టింగ్ అంటే 10:30 అంటే 10:30 రాత్రి 10:30కు స్టార్ట్ అవుతుంది. ఇది కన్యాకుమారిలో రాత్రి 10:30కు ఎండ్ అవుతుంది. 4 రోజుల ప్రయాణం. ఇక్కడ కన్యాకుమారిలో మళ్ళీ రిటర్న్ 2:15కు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి మళ్ళీ వైష్ణోదేవి కట్రాల శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రాల ఇక్కడ చూస్తే 10:11 పొద్దున ఎండ్ అవుతుంది. ఎలా ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. కాస్ట్ వచ్చేసి ₹665, 665. ఇంకా ఈ దగ్గర నుంచి మన ఛానల్లో అయితే ఈ ట్రైన్స్ గురించి, బస్సెస్ గురించి వస్తుంది. ఇంకేమైనా చెప్పటం మర్చిపోతే కామెంట్ చేయండి. నేనైతే చెప్పిన అన్ని. కన్యాకుమారి ఇన్ తమిళనాడు, శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రా ఇన్ జమ్మూ కాశ్మీర్, హింసాగర్ ఎక్స్ప్రెస్ ట్రావెలింగ్ ఆన్ Friday and Monday. Kanyakumari started Friday 2:15 p.m. Srimatre Vaishnodevi Katra in Jammu Kashmir started Monday ఇక్కడ 10:30 p.m. ఇక్కడ మీరు చూడొచ్చు కన్యాకుమారిలో శుక్రవారం రోజు 2:15 మధ్యాహ్నం అంటే 5:15కి అయితే స్టార్ట్ అవుతుంది. వైష్ణోదేవి కట్ర అంటే శ్రీమాత్రే వైష్ణోదేవి కట్ర జమ్మూ కాశ్మీర్లోనేమో ఇది 10:30కు రాత్రి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ వచ్చేసి కన్యాకుమారి ఎండింగ్ వచ్చేసి 10:30 రాత్రి. ఇక్కడ శ్రీమాత్రే వైష్ణోదేవి కట్ర ఎండింగ్ వచ్చేసి 10:11 పొద్దున. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూడండి. కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యేది 2:15కు, 2:15 మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రాల 11:11 పొద్దుట 11:11కు ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రాల 10:30కు రాత్రి 10:30కు స్టార్ట్ అయ్యి కన్యాకుమారిలో రాత్రి 10:30కు అయిపోతుంది. 4 రోజుల జర్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇప్పటి నుంచి మన ఛానల్లో ఓన్లీ వీటికి సంబంధించినవి వస్తాయి, ట్రైన్స్, బస్సెస్ గురించి. అంటే బెస్ట్ రూట్, లాంగెస్ట్ ట్రైన్. ఇది ఇండియాలో ఫస్ట్ లాంగెస్ట్ ట్రైన్ అండి. ఇది కన్యాకుమారి ఇన్ తమిళనాడు టు శ్రీమాత్రే వైష్ణోదేవి కట్రా ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇదైతే లాంగెస్ట్ ట్రైన్.
దీనికి 4 డేస్ అండ్ 4 డేస్ జర్నీ 3790 కిలోమీటర్లు. దీని స్టాప్స్ వచ్చేసి 65. అసలు టోటల్ స్టేషన్స్ ఏమో 511. ఈ స్టాప్స్ వచ్చేసి అంటే ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ మాత్రమే అయితే 65. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ దగ్గర నుంచి మన ఛానల్లో ఓన్లీ ట్రైన్స్కి, బస్సెస్కి, బెస్ట్ రూట్స్కి సంబంధించినవి వస్తుంది. ఏదైనా విశేషం, ఫెస్టివల్స్ లాంటివి ఉంటేనే వీటి గురించి వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకే ట్రైన్ గురించి కావాలో కామెంట్ చేయండి. నేను వీటి గురించి ఎంక్వైరీ చేసి అవి ఏ టైంకి వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి, కాస్ట్ ఎంత అనేది నేను అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఇంకేమైనా ట్రైన్స్ గురించి, ఈ ట్రైన్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. నేను రెస్పాన్స్ అవుతా. కామెంట్సే చేయండి, యూట్యూబ్లోనే చేయండి. మన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అయితే ఏం చెప్పలే, యూట్యూబ్లోనే చేస్తారు కదా, యూట్యూబ్లోనే చేయండి. ఇవాళకైతే ఇదేమన్నా ట్రావెలింగ్ ముచ్చట. బాయ్. మీరే